లాస్ట్ షాట్లో మా ఇంటి ఉగాది పూజ మొత్తం చూసేశారు కదా. ఇంకా ఇప్పుడైతే పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నాక నేను మా వారు ఇద్దరం మనస్ఫూర్తిగా కొంచెం సేపు దండం పెట్టుకున్నాము. 2-3 వీడియోస్ నుంచి మా పాపతో చేసుకుంటున్న ఫస్ట్ ఉగాది అని చెప్తున్నాను, కానీ పాప ఎక్కడా అని అనుకుంటున్నారు. యాక్చువల్ గా పాప స్నానం చేపించాక 1 to 2 అవర్స్ మంచిగా పడుకుంటది. ఆ టైంలో మేము పూజ కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా పూజ అయిపోయిన వెంటనే పాపను కూడా తీసుకొచ్చామన్నమాట. కదిలిచ్చగానే నిద్ర లేచేసింది పాపం. నేనైనా పాప పడుకుంది కదా తర్వాత చూపిద్దాంలే అని అన్నాను, కానీ మా వారు మాత్రం అస్సలు ఊరుకోలేదు. నిద్రపోతున్నా సరే తీసుకొచ్చి దేవుడికి చూపిస్తున్నారు. ఇంకా ఫస్ట్ పాపకు కూడా కుంకుమ బొట్టు పెట్టేసి దీపం కళ్ళకి అద్దిచ్చి మా వారు పాప 2 చేతులతో ఇలా దండం పెట్టిస్తున్నారనమాట. నిద్ర మత్తులో ఉన్నా కానీ చూస్తుంది అలాగా ఏదో కొత్తగా ఉంది అన్నట్టుగా. చాలా మంది అడుగుతున్నారు కదా పాప తల నిలబెడుతుందా, మనుషులను గుర్తుపెడుతుందా అని. ఇప్పుడైతే తనకి 3rd మంత్ మెడైతే ఒక 90% వరకు నిలబెడుతుంది, కానీ కంటిన్యూస్ గా ఎక్కువసేపు ఉంచలేకపోతుంది. ఇంకా మనుషుల్ని గుర్తుపట్టడం అంటారా, మేము సిటీలో ఉంటాము, సో ఉండేది మేమిద్దరమే కాబట్టి మా ఇద్దరిని బాగానే గుర్తుపడుతుంది. ఇంకా మా అమ్మ వారానికి ఒకసారి వస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం సేపటికి ఐడెంటిఫై చేస్తుంది. ఇంకా అంతా అయిపోయాక ప్రశాంతంగా ఉగాది పచ్చడి అయితే తీసుకుంటున్నాము. ఒక్కొక్క రుచికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది అంటారు కదా, మరి నాకు ఆ మీనింగ్స్ అయితే ఎగ్జాక్ట్ గా తెలియదు, కానీ తినగానే మా వారికి అయితే పులుపు, నాకైతే వగరు టేస్ట్ వచ్చింది ఫస్ట్. సో వీటి మీనింగ్స్ నేను గూగుల్లో సెర్చ్ చేస్తే పులుపు అనేది ఎక్కువ తక్కువ కాకుండా ఉంటే ఆరోగ్యంగా ఉంటారు, సో కష్ట సుఖాన్ని సమానంగా తీసుకోవాలి అని ఉంది. వగరు ఆటుపోట్లకు సూచిక, సో నచ్చినా నచ్చకపోయినా దీన్ని స్వీకరించి తప్పకుండా ముందుకు వెళ్లాల్సిందే అని మీనింగ్ ఉంది. నేనైతే ఉగాది పచ్చడిని 6 రుచులు అంటే 6 రకాలు మాత్రమే వేస్తాను, ఒక రకం కూడా ఎక్స్ట్రా వేయను. అది నెక్స్ట్ షార్ట్ లో అప్లోడ్ చేస్తాను. ఈ సంవత్సరానికి మా ఇంటి ఉగాది సంబరాలు ఈ విధంగా గడిచిపోయాయి. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి. అందరికీ బిలేటెడ్ గా శ్రీ విశ్వవాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అంతే, వీడియో బాయ్ బాయ్.